రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలు ఖమ్మం జిల్లాలో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. పొట్ట చేత పట్టుకొని పిల్లలతో సహా వచ్చి పొలాల్లోనే గుడారాలు వేసుకుని రోజంతా శ్రమ పడినా వాళ్లకి దక్కే ప్రతిఫలం నామమాత్రమే. దళారీల ద్వారా వచ్చి ఇక్కడి కూలీల కంటే తక్కువ కూలీకి పనిచేసి సీజన్ కాగానే తిరుగుముఖం పట్టడం అలవాటైపోయింది. శ్రమ దోపిడీకి గురవుతున్న వలస కూలీల మీద 99 టీవీ ప్రత్యేక కథనం. ఉన్న ఊళ్ళో పనులు దొరికిన చాలీచాలని కూలీతో బతకలేక ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చే వలస కూలీలు ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల కనిపిస్తారు. తెల్లవారక ముందే వంట చేసుకుని కిక్కిరిసిన ఆటోలు, వ్యాన్లలో పొలాలకు వెళ్లేవాళ్లు కొందరైతే పనిచేసే చోటనే గుడారాలు వేసుకుని చలిని తట్టుకుంటూ నివాసం సాగిస్తూ రోజంతా పనిలోనే జీవితం గడిపేవాళ్లు ఇంకొందరు. ఇసుక బట్టీల కోసం మట్టి తవ్వకం మొదలు ఇటుకల తయారీ, బట్టీలో కాల్చడం దాకా అన్ని పనులకు వీళ్లనే వాడతారు. ఇది మిరపకాయల కోత సీజన్ కావడంతో మిరపకోత, కలంలో ఎండబెట్టడం మొదలు గ్రేడింగ్ దాకా చిన్న పెద్ద తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ధరావత్ పద్మ మాకు ఎప్పుడు కూలోళ్ళు వస్తారు. వాళ్ళది బాలాఘాట్, మాది ఖమ్మం జిల్లా, ఏనుకూరు మండలం. కూలోళ్ళు మాకు ఎప్పుడు 50-60 మంది దాకా వస్తారు. ఎప్పుడు మంచిగా చూస్తాం, వాళ్ళకి మంచి చెడు చూస్తామని మాకే వస్తారు, ఎవరికి పోరు. ఈ వలస కూలీలు రోజంతా చెమటోడ్చి పనిచేసిన వాళ్ళకి దక్కే కూలి మాత్రం నామమాత్రమే. తెల్లవారుజామునే మొదలుపెట్టి చీకటి పడేదాకా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినా శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. కిలోల లెక్కన కూలీ ఇచ్చే సమయంలో మిర్చి తూకం తక్కువగా చూపించి కూలీ లెక్కగట్టడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. దళారుల మాటకు ఎదురు చెప్పలేక ఈ వలస కూలీలు నిస్సహాయంగా ఈ దోపిడీకి తలొగ్గుతున్నారు. రైతుల దగ్గర కమిషన్ తీసుకుని ఈ దోపిడీని దళారులే ప్రోత్సహిస్తున్నారు. అయితే కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మాకు 15 ఎకరాల ఎక్సాయం మిర్చి తోట కానీ అది ప్రతిదీ వేస్తుంటాం. ప్రతి సంవత్సరం ఒక 6-7 సంవత్సరాల నుంచి నాకు రైతులు వస్తుంటారు, వాళ్ళు లేబర్ వస్తుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ కూలీలు అక్కడ కంటే ఇక్కడ ఎక్కువగా మేము రూపాయి ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తున్నారు. ఒక 7-8 సంవత్సరాల నుంచి ప్రతి ఆట ఒక 50 మంది 60 మంది వస్తుంటారు. ఇక మనం మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అదే విధంగా మన కాడికి వచ్చి వాళ్ళు పని చేస్తున్నారు. మనకే లాభం కొంతవరకు అనిపిస్తుంది వాళ్ళు చేసే పనికి. మాకు కూడా వాళ్ళు చేసే కష్టం తగ్గట్టు మేము డబ్బులు రూపాయిస్తాం. అయితే స్థానిక కూలీలకు ఇచ్చే మొత్తం కంటే చాలా తక్కువకు దళారులు ఒప్పించడం వలన యజమానులు లాభపడుతున్నారు. ఇంకోవైపు వలస కూలీలు పిల్లలను కూడా వెంట తీసుకుని రావడంతో వాళ్లు చదువుకు దూరం అవుతున్నారు. ఎదిగే వయసులో సరైన ఆహారం అందకపోవడంతో పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. ఇక్కడి ఆధార్ కార్డు లేకపోవడంతో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందే అవకాశం కూడా కోల్పోతున్నారు. ఒకవైపు దళారుల వలన అరకొర కూలీ మాత్రమే అందుతూ ఉంటే ఇంకోవైపు పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలో కూరుకుపోతోంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కినా చాలన్నది వలస కూలీల కోరిక.